ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్లో మీకు ఒక ఫస్ట్ వీడియోనే ఒక నెగటివ్ వీడియోతో స్టార్ట్ చేస్తాను. ఇదే ఫస్ట్ టైం అనుకోండి మన ఛానల్లో. నేను ఎప్పుడు ఈ ఫోన్ కొనండి, ఆ ఫోన్ కొనండి, ఇది ఆఫర్ ఉంది, ఇది ఆఫర్ ఉంది అని చెప్తా ఉంటాను. ఫర్ ద ఫస్ట్ టైము ఫోన్స్ కొనొద్దు అని చెప్పడం నా హిస్టరీలోనే ఫస్ట్ అనుకుంటా నా ఛానల్లో. సో ఎనీవేస్, ఇప్పుడు ప్రజెంట్గా జనవరిలో మనకి చాలా మొబైల్స్ రాబోతున్నాయి. దాంట్లో ముఖ్యమైనది రియల్మీ 16 Pro సిరీస్, ఒప్పో రెనో 15 సిరీస్, వివో X200T కావచ్చు, అలాగే రెడ్మీ నోట్ 15 కావచ్చు, మోటరోలా సిగ్నేచర్ ఎడిషన్స్ కావచ్చు, పోకో M8 సిరీస్ కావచ్చు, ఇంకొన్ని ఫోన్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జనవరిలో అప్కమింగ్ మొబైల్స్. జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు మనకు మొబైల్స్ వచ్చేటప్పుడు ఎంత మంచి బడ్జెట్లో వస్తాయి, ఎంత తక్కువ డిస్కౌంట్ ఇస్తారు, ఎంత కార్డ్ ఆఫర్ ఇస్తారు, ఇదే కదా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే విషయాలు. బట్ ఫర్ ద ఫస్ట్ టైము ఈ ఫోన్స్ కొనొద్దు. ఎందుకు కొనొద్దు అంటే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే అసలు ఫోన్స్ ప్రైస్ అనేవి హ్యూజ్ బంప్ అవుతున్నాయి. మామూలు బంప్ కూడా కాదు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. ఆల్రెడీ మీరు లాస్ట్ 1 month నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఫోన్స్ కూడా ప్రైస్ అనేవి 2000, 3000, 4000, 5000 పెంచుకుంటూ వస్తూనే ఉన్నారు. అది ఈవెన్ ఆన్లైన్లో అయినా సరే, ఆఫ్లైన్లో అయినా సరే ప్రైస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే చిప్ షార్టేజ్ ఇష్యూ. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక మీద మనకి మొబైల్స్ లాంచ్ అయ్యేవి చాలా ఎక్కువ ప్రైస్లో రాబోతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సింపుల్, అంతగా చెప్పడం ఎందుకు, సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఫోన్ అనేది మస్ట్ అండ్ షుడ్, నాకు ఈ ఫోన్ లేకపోతే నడవదు అనుకుంటేనే ఫోన్ ఈ మంత్లో కానీ అప్కమింగ్ 2-3 monthsలో ఫోన్లు కొనుక్కోవడం మంచిది. నాకు ఇది లేకపోతే నడవదు అనుకుంటేనే కొనుక్కోండి. లేదు మనకు కొంచెం జస్ట్ మామూలుగానే ఉంది, అప్గ్రేడ్ అవుదాం అనుకునే వాళ్ళు మాత్రం హోల్డ్ ఆన్. మీరు అలా వెంటనే అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడకండి. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకోండి. అండ్ రెండో సలహా ఏంటంటే మీకు ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఫోన్స్ మీద ఏదైనా ఆఫర్స్ వస్తే, ఇప్పుడు మీకు 15వ తారీఖు నుంచో 16వ తారీఖు నుంచో రిపబ్లిక్ డే సేల్స్ కూడా రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. సో అప్పుడు ఏమైనా మీకు బెటర్ డిస్కౌంట్స్ ఏమైనా ఫోన్స్ వస్తే అప్పటి వరకు వెయిట్ చేయండి. కొత్త ఫోన్స్లో కొత్త ఫీచర్స్ ఆబ్వియస్గా వస్తాయి. పెద్ద అప్గ్రేడ్స్ ఏముండవు. ఏ ఫోన్లో అయినా సరే మినిమల్గానే అప్గ్రేడ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆవేశపడి అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ రెడ్మీ నోట్ 15 తీసుకోండి, అప్కమింగ్ ఫోన్. ఇప్పుడు 6వ తారీఖేమో లాంచ్ కాబోతుంది. ఇంతకుముందు రెడ్మీ నోట్ ఎలా ఉండేది, బేస్ మోడల్ అంటే వెనెలా వేరియంట్ అంటాం కదా, బేస్ మోడల్ ఇంతకుముందు దాదాపు ఒక 3-4 years బ్యాక్ అయితే 10,000 రూపాయల బడ్జెట్లో ఉండేది. తర్వాత 12,000 అయింది, తర్వాత 14,000 అయింది. రీసెంట్గా లాస్ట్ రెడ్మీ నోటు బేస్ మోడల్ అరౌండ్ 16,000కేమో లాంచ్ అయింది. బట్ ఈసారి రెడ్మీ నోట్ 15 ఎంతకు లాంచ్ కాబోతుంది తెలుసా, అరౌండ్ 21,000, అంటే నియర్లీ 5,000 రూపాయలు ప్రైస్ హైక్ అయిందనమాట. బట్ లాస్ట్ ఇయర్తో వచ్చిందంతే. ఇది ఏమన్నా డబుల్ అప్గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయంటే పెద్దగా అప్గ్రేడ్స్ ఏముండవు, గుర్తుపెట్టుకోండి. మినిమల్ అప్గ్రేడ్స్ మాత్రమే ఉంటాయి. బట్ చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల ఎంటైర్ వరల్డ్లో మనకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ రియల్మీ 16 సిరీస్, రియల్మీ 16 Pro సిరీస్ ఇప్పుడు మనకి 6వ తారీఖేమో లాంచ్ కాబోతున్నాయి. రియల్మీ 16 Pro మనకి అరౌండ్ 30,000లో లాంచ్ కాబోతుంది. ఇంతకుముందు మీకు 33,000, 34,000కో లాంచ్ కాబోతుంది. ఇంతకుముందు మీకు ప్రో మోడల్లో రియల్మీ వాళ్ళ నెంబర్లో ప్రో మోడల్ అరౌండ్ 23,000-22,000 రూపాయల బడ్జెట్లో ఉండేది. ఇప్పుడు 33,000-34,000, అంటే 10,000 రూపాయల ప్రైస్ అయిపోయింది. దాంట్లో ప్రో ప్లస్ మోడల్ అరౌండ్ ఇంతకుముందు 28,000-29,000 రూపాయల బడ్జెట్లో ఉండేది. ఇప్పుడు 40,000 క్రాస్ అవుతుంది, అంటే నియర్లీ 10,000 రూపాయల ప్రైస్ హైక్. దీనికి మళ్ళీ ఏమైనా పెద్ద అప్గ్రేడ్స్ ఉంటాయంటే ఏముండవు. లాస్ట్ ఇయర్ వచ్చిందంతా కంపేర్ చేసుకుంటే లైట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఆబ్వియస్గా వెళ్ళి తీసుకొస్తారు కాబట్టి. అలాగే రెనో 15 సిరీస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఇప్పుడు కూడా ఇది కూడా అరౌండ్ 5,000-10,000 రూపాయల ప్రైస్ హైక్ అయితే అవ్వబోతుంది. ఇంకా మిగతా పోకో M8 ఇది బడ్జెట్ మొబైల్స్ కాబట్టి అరౌండ్ ఒక 2,000 రూపాయల వరకైనా ప్రైస్ హైక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నా సలహా ఏంటంటే ఒక 2-3 నెలలు మళ్ళీ ఈ సిచ్యువేషన్ అంతా నార్మల్ అవడానికి ఎంత లేదనో ఒక 6 నెలలు అయితే ఈజీగా పడుతుంది. కాబట్టి ఈలోపు మీకు ఫోన్ పక్కాగా అప్గ్రేడ్ అవ్వాలి అని ఫిక్స్ అయితేనే కొనుక్కోండి. డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. లేదు నాకు ప్రజెంట్గా బేసిక్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటే ఆగండి. లేదు మళ్ళీ ఇప్పుడు సేల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ సేల్స్లో బెటర్ డిస్కౌంట్లో ఏదైనా ఓల్డ్ మొబైల్ మీద, ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ ఏమి ఉండవు, అరౌండ్ ఒక 2-3 నెలల క్రితం లాంచ్ అయిన ఫోన్సే మంచి ఆఫర్స్లో వస్తూ ఉంటాయి. రియల్మీ వాళ్ళ ఫోన్సే ఇప్పుడు 30,000 పెడితే సేల్లో వితిన్ 1 month సేల్లో అది 20,000కి ఇస్తూ ఉంటారు. సో అందుకని అలాంటి ఫోన్స్ చూసుకోండి, మీకు ఏమైనా డబ్బులు అనేవి సేవ్ అవుతాయి. ఇది నా సింపుల్ సజెషన్ అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొనుక్కోకపోవడమే మంచిది, వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇది చిన్న ఇన్ఫర్మేషనే, బట్ కావాలని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఈ వీడియో తీసుకొచ్చాను. ఫోన్స్ కొనొద్దు ఇప్పుడు ప్రజెంట్గా, హోల్డ్ ఆన్. మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.